ఎవరి మాట వినాలి? యేసుప్రభు గారి మాట కాదు, పాస్టర్ గారి మాట కాదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట, తండ్రి అయిన దేవుని మాట మనం వినాలి. మనం అందరం ఎక్కడికి వెళ్తామండి? తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం అందరం. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అంటే ఎవరండి? దేవుడు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరండి? దేవుని మాట. ఎవరండి? తండ్రి యొక్క మాట యేసుక్రీస్తు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. దేవుని యొక్క మాటే యేసుక్రీస్తు. అర్థమైందా? నా నోటి నుండి మాట వస్తుంది, మీకు వినపడుతుంది కదా. అలాగే యెహోవా తండ్రి నుండి వచ్చిన ఆయన మాటే యేసుక్రీస్తు. అర్థమైంది మీకు? నేను ఉన్నాను కదా. ఎవరు చెప్తున్నాను? నేను లోపల ఉన్న ఒక ఇన్నర్ మ్యాన్ ఉన్నాను. నేను చెప్తున్నాను. ఎవరి ద్వారా చెప్తున్నాను? ఈ శరీరం ద్వారా మీకు చెప్తున్నాను, అంతే కదమ్మా. శరీరం లేకపోతే మనకి వినపడదు కదా. ఈ శరీరం ఎవరో? యేసుక్రీస్తు. అంటే నేనెవరో అర్థమైంది మీకు క్లారిటీగానే?